జై శ్రీరామ్ మిత్రులారా, నేను 3 నెలల క్రితము ఒక వీడియో చేశాను. బంధువులకు స్నేహితులకు డబ్బులు ఇచ్చే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని. దాని తర్వాత కూడా చాలా మంది డబ్బులు ఇచ్చారు, పోగొట్టుకున్నారు. తర్వాత బంధుత్వం పోయింది, స్నేహితం కూడా పోయింది. ఏదైనా మనకు ఏదైనా మంచి విషయాలు చెప్తే చాలా మంది ఏంటంటే ఈ చెవిన వినేది ఈ చెవిన వదిలేస్తారు. కానీ చాలా సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్నది ఏంటంటే స్నేహితులకు బంధువులకు సాయం చేసి లేకుంటే డబ్బులు ఇచ్చి చాలా మంది కూడా నష్టం జరిగింది. మరి ఆ నష్టం అనేది ఎట్లా ఉందంటే చాలా చాలా కూడా విపరీతంగా ఉంది కొందరికి. ఇదే ఏదో దూరంగా ఉన్న కొన్ని విషయాలను, పేపర్లో వచ్చిన విషయాలను కొన్ని విశదీకరించాను. కానీ ఇప్పుడు నేనేంటంటే ఈ వీడియోలో నా స్నేహితులు వాళ్ళ స్నేహితులను నమ్మి ఏ విధంగా మోసపోయారని మీకు విశదీకరిస్తాను. ఎందుకంటే ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని కాకుండా నా జీవిత అనుభవంలో నా స్నేహితులు నాకు పరిచయం ఉన్న వాళ్ళు వాళ్ళ పరిచయం ఉన్న వాళ్ళను నమ్మి ఏ విధంగా మోసపోయారని చెప్తున్నాను. నా స్నేహితుల్లో ఒక మనిషి ఎటువంటి వాడంటే ఎవరిని చూసినా కూడా కళ్ళు మూసుకొని నమ్మేసే రకం అన్నమాట. ఆయన ఎటువంటి వాడు, ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనకి ఏమన్నా హాని చేస్తాడా, మనం ఏమన్నా ఆర్థికంగా ఆయనను ఎక్కడన్నా కూర్చోబెడితే మనకు ఏమన్నా నష్టం చేస్తాడా, ఇదంతా ఆలోచన చేసేదిలే. ఆ పరిచయం ఉంది, బాగా చదువుకున్నాడు, పద కూర్చోబెట్టు. ఈయన దుకాణమేమో మంచిగా నడుస్తుంటే దాన్ని పెద్దగా చేయాలని చెప్పేసి ఇంకొక శాఖ బ్రాంచి పెట్టాలి కదా. ఇక్కడ రష్ ఎక్కువ అయిపోయింది. అందుకని ఏం చేశాడు, ఇంకొక శాఖ దగ్గరలో ఇంకొక బ్రాంచ్ పెట్టేశారు. ఆ బ్రాంచ్కి తన క్లాస్మేట్ను మేనేజర్గా పెట్టుకున్నాడు. మేనేజర్ ఇప్పుడు ఇక్కడ నుంచి సరుకులు పోతాయి, అక్కడ అమ్ముతారు, తర్వాత డబ్బులు వస్తుంటాయి కదా. ఈ వ్యవహారంలో ఇక్కడ నుంచి పోయిన సరుకులకు అసలు లెక్కే లేకుండా చూసుకున్నాడు ఆయన. ఎవరు? వీళ్ళ క్లాస్మేట్. మీకు తెలుసు కదా, కృష్ణా గుంటూరు వాళ్ళకు బాగా తెలివి ఉంటుందని. ఆయన కూడా ఏంటంటే ఈయన నమ్మేసి ఆ దుకాణాన్ని మొత్తం కూడా కళ్ళు మూసుకొని ఉన్నాడు కొద్ది సంవత్సరాలు. తీరా చూస్తే దాదాపు 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు ఆ మిత్రుడు, ఆ క్లాస్మేటు మొత్తం స్వాహా చేసేసాడు. తర్వాత తెలిసింది వాళ్ళకి ఏంది ఇంత నష్టం వస్తుంది, మనం ఎన్ని సరుకులు పంపిస్తున్నాము ఏంటి, అక్కడ నుంచి లాభం రావాలి కదా, ప్రతి సంవత్సరం ఇంత జరుగుతుంది ఏంది అనుకుంటే తీరా చూస్తే ఆయన ఇక్కడ నుంచి పోయిన ప్రతిరోజు పోతుంటాయి కదా సరుకులు ఆ దుకాణానికి, శాఖ బ్రాంచ్కి, దానికి లెక్క రాసుకుంటేవాడు కాదు. ఏదో సేల్స్ చేసేవాడు, కొద్దిగా ఇచ్చేవాడు అని మొత్తం అన్ని రకాలుగా కూడా ఆయన లాభం పొందేటట్టు చూసుకున్నాడు ఈయన క్లాస్మేట్. మరి మీరు కూడా అటువంటి క్లాస్మేట్ను కానీ లేకుంటే ఇంకొకటి స్నేహితులు కానీ నమ్ముతారా? దయచేసి కొద్దిగా ఆలోచన చేయండి. ఇంకో స్నేహితుడు ఏం చేశాడు, తన దగ్గర డబ్బులు ఉన్నాయి, తను ఉద్యోగం చేస్తున్నాడు, ఏదో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఏం చేశాడు, ఒక చిన్న వ్యాపారం చేస్తే బాగుంటుంది అని చెప్పి తన క్లాస్మేట్ను ఇంకొకరిని వ్యాపారంలో పార్ట్నర్గా చేసుకొని కొన్ని వాహనాలు కొనుక్కొని అద్దెకు నడుపుతున్నారనమాట. వీళ్ళు ఎంత స్ట్రిక్ట్ అంటే వీళ్ళ బంధువులు ఎవరైనా వచ్చి వాహనం అడిగినా కూడా లేదండి ఆల్రెడీ బుక్ అయిపోయినాయి, మా వాహనాలు చాలా బిజీగా ఉన్నాయని చెప్పేవాళ్ళు. అటువంటిది ఎంత సంపాదిస్తున్నారో ఏంటి ఎవరికి అర్థం కాలేదు. ముందే ఎదిగినా వాహనాలు నడుస్తున్నాయి కదా మా స్నేహితుడని నేను కూడా అనుకున్నాను. సరే ఇంకా ఆదాయం వస్తుంది, ఈయన ఉద్యోగం ఈయన చేస్తున్నాడు, భార్య ఉద్యోగం భార్య చేస్తుందని. తర్వాత కొద్ది రోజులకు తెలిసింది ఏవి మీ వాహనాలంటే లేవు, ఎక్కడో మా స్నేహితుడు అమ్మేసుకొని వెళ్ళిపోయినాడని. ఈయన ఏం చేస్తాడంటే ఈయన ఉద్యోగస్తుడు కాబట్టి ఈయన పేరు మీద వాహనాలు పెట్టుకోలేదు. అంటే వాళ్ళ క్లాస్మేట్ అని చెప్పాను కదా, ఆయన పేరు మీద వాహనాలు రిజిస్టర్ చేసి అద్దెకు నడుపుతున్నారు అన్నమాట. ఆయనకు అదే అదనుగా అనిపించింది, ఇదేంది ఇంత కష్టం ఎందుకు నేను పడాలి అని చెప్పేసి వెంటనే ఏం చేశాడు, ఆ వాహనాలన్నీ అమ్ముకొని వెళ్ళిపోయినాడు. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నేను బెంగళూరులో ఉన్నాను, తర్వాత వీలుంటే పంపిస్తానులే డబ్బులని. ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు అయింది, చాలా సంవత్సరాలు అయింది, ఆ డబ్బులు ఏమి రాలేదు కూడా. వీళ్ళు ఏంటంటే ఇంకా క్లాస్మేట్ తెలిసిన వాళ్ళే కదా, ఎందుకు ఇది పోలీస్ కంప్లైంట్ అని చెప్పి కూడా అన్ని మూసుకొని ఉన్నారనమాట. ఎందుకో ఈ విధంగా జరుగుతుందంటే ఇదే అతి నమ్మకం అనమాట. ఇంకొక ఆయన ఏం చేశాడు, స్నేహితుడు బంగారు ఆభరణాలు వేలంలో కొనుక్కుండేది ఇద్దరు కలిసి, స్నేహితుడు ఇంకో ఈయన. అంటే నాకు స్నేహితుడు అని చెప్పాను కానీ ఆయన స్నేహితుడు ఇంకొకరు, ఆయన ఎవరో నాకు పరిచయం లేదు. వీళ్ళిద్దరు కలిశారు, బ్యాంకులలో కానీ లేకుంటే ముతూట్ ఫైనాన్స్, ఈ బంగారు ఉన్నాయి కదా బంగారు ఆభరణాల మీద అప్పులు ఇచ్చే సంస్థలన్నీ, వీళ్ళు వేలం వేసినప్పుడు వీళ్ళు పోయేది కొనుక్కుంటున్నారు, కొనుక్కుంటే అమ్ముకుండేది ఏదో కొద్దిగా 5,000 10,000 లాభం వచ్చింది కదా, దాన్ని పంచుకుంటున్నారు ఇద్దరు. కొద్ది రోజులకి ఏం చేశారు, ఇంకా ఎక్కువ ఆభరణాలు అప్పు తీసుకొచ్చి ఆయనకు కొనిచ్చేసాడు అనమాట. నా స్నేహితుడు ఆయన స్నేహితునికి కలిపి డబ్బులు పెద్దగా లక్షల్లో అనమాట.
చాలా పెద్ద మొత్తంలో ఆభరణాలు కొని అమ్ముతగిన చాలా లాభం వస్తుందని అనుకున్నారు. తీరా చూస్తే ఏమవుతుంది, ఆయన స్నేహితుడు ఎంతవరకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, తర్వాత సిమ్ తీసేశాడు, ఎక్కడున్నాడో ఏమో తెలియదు అనేది. అంటే ఆ విధంగా ఉంటుందండి. ఈయన ఎన్ని లక్షలు తీసుకొచ్చాడు, ఈ జీవితం అంతా కూడా చాలా వరకు అప్పులు చేసి ఏదెంత చేశాడు కదా, సంపాదించిన ఆస్తి అంతా కూడా. వీళ్ళు ఏం చేశారు, హైదరాబాద్లో ఇంకా ఏం చేశారు, ఇక్కడ మనం బతకలేము, ఇన్ని అప్పులు ఉన్నాయని చెప్పేసి సామాన్లు అన్ని ఇంట్లో అన్ని అమ్మేసి పల్లెటూరుకి వెళ్ళిపోయినారు. మరి మీరు ఏమని దీని ద్వారా మీకు జీవిత పాఠం ఏంది అనేది ఆలోచన చేయండి. ఎంతవరకు నమ్మాలి మనము, ఇది ఎంత రిస్క్తో కూడుకునేది. మనము స్నేహితులను నమ్మితే వాళ్ళు మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారనేది గమనించండి. ఒక బ్యాంకు అధికారి పదవి విరమణ చేశాడనమాట, రిటైర్ అయినాడు. రిటైర్ అయినప్పుడు ఆయనకు చాలా డబ్బులు వచ్చేస్తాయి. ఏంటంటే కూతుర్లో పెళ్లి చేయాలి, కొడుకులకు సెటిల్ చేయాలి, ఇవన్నీ అనుకుంటారు చాలా మంది. లేకుంటే ఇంటి అప్పు ఉంటే కట్టుకోవాలి అని. ఈయన వెర్రిగా ఏం చేశాడు, ఇంకొక స్నేహితుని నమ్మాడు అనమాట. ఆయన స్నేహితుడు ఏం చెప్పాడు, నీకు ఇన్ని డబ్బులు వచ్చినాయి కదా, బ్యాంకులో నువ్వు పొదుపు చేస్తే ఎంత వస్తాయి డబ్బు, ₹1 కన్నా ఎక్కువ వడ్డీ రాదు, నేను ₹2 వడ్డీ ఇస్తాను, నీ కూతుర్లకు పెళ్లి లోపల నేను నీ డబ్బులు నీకు వాపసు ఇస్తాను అని చెప్పేసి ₹5 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్న తర్వాత ఏం చేశాడు, కొద్ది రోజులకు ఈయనకు ముంబై బదిలీ అయిపోయింది. అప్పటి కాలం ఏంది, ఇంత పెద్దగా కమ్యూనికేషన్స్ అంత దొరికేది కాదనమాట, ఎవరు ఎక్కడ పోయినారని. అయినా కూడా ఏం చేస్తారు, వెంటనే అక్కడ పోయిన తర్వాత సిమ్ తీసేస్తారు, కొత్త సిమ్ తీసుకుంటారు, ఫోన్ నెంబర్ కూడా కొత్తది వస్తుంది అనమాట. ఈయనేమో ముంబైకి పోలేడు, ఆ డబ్బులు వసూలు చేసుకోలేడు, అట్లా ఉంటుంది అనమాట. రిటైర్ అయిన తర్వాత నమ్మి ఇట్లా డబ్బులు ఇస్తే కొంతమంది రిటైర్మెంట్ వాళ్ళు చాలా మంది ఏం చేస్తారు, చార్మినార్ బ్యాంకులో 16% అని వడ్డీకి పెట్టి చాలా మంది నష్టపోయినారు. అట్లనే ఉంటుంది అనమాట. ఏమందంటే అత్యాశకు పోయినాం అనుకోండి, మనము స్నేహితులు నమ్మి కానీ ఇంకొకరు చెప్పి, వరే పక్కనుండే స్నేహితుడు చార్మినార్ బ్యాంకులో పెడుతున్నాడు, నేను కూడా పెట్టాలి అనుకుంటే అట్లనే ఉంటుంది అనమాట. దేశంలో ప్రభుత్వం ప్రతి లాభాన్ని కూడా, అంటే ప్రతి బెనిఫిట్ ను ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే బెనిఫిట్ ను కులం పేరు మీదనే ఇస్తున్నారు అనమాట, లేకుంటే మతం పేరు మీద ఇస్తారనమాట. ప్రతి ప్రభుత్వం ఏం చేస్తున్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనే పాట పాడతారు కానీ అందరికీ సమానంగా ఇస్తామనేది ఎప్పుడు ఉండదు. చాలా కులాల వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుల సంఘం సమావేశాలలో అప్పుడప్పుడు కలుస్తుంటారు. ప్రజలు కూడా ఏంటంటే స్లోగా ఇప్పుడు అందరూ కూడా కులాభిమానం అనేది మనసులో రక్తంలో జీర్ణించుకొని పోయింది. అది ఎవరన్నా చెప్పినా చెప్పకపోయినా నిజం. చాలా మంది ఏంటంటే మన కులం వాడు కాదా, అవునా, ఏదైనా లాభం అనేది మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఆ విధంగా ఆలోచన చేస్తారు. అట్లా ఆలోచన చేసి ఏం చేస్తున్నారు, కొంతమంది సమావేశాలకు కూడా వాళ్ళ కులం వాళ్ళనే పిలవడము, ఏదైనా తీర్థయాత్రలకు అందుపోతే వాళ్ళ కులం వాళ్ళనే కలుపుకోవడము, ఇలా చేస్తుంటారు అనమాట. ఇది ఏంటంటే ఇది చాలా మందికి అడ్వాంటేజ్ అనమాట. ఇట్లా కులాభిమానాన్ని కొంతమంది క్యాష్ చేసుకుంటారు. కొంతమంది ఎట్లా వస్తారు, సార్ నేను మీ కులం వాన్నే సార్, నేను ఇప్పుడు సాధువును కానీ అంతకుముందు మీ కులం వాన్నే, ఇప్పుడు నేను మీకెంత ఉందో అది యాపకాయ ఎంత ఉంటుంది కదా, నాకు కూడా అంతే ఉంది సార్ అని తెలివి అని చెప్తాడనమాట. దాంతో ఏమవుతుంది, వీళ్ళు ఏదో నమ్ముతారనమాట. వస్తుంటాడు నెల, 2 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు. ఒకరోజు ఏం చేస్తారంటే నాకు ఇట్లా అర్జెంట్ అవసరం ఉంది, 1,00,000 అవసరం ఉంది, 2 లక్షలు అవసరం ఉంది అని చెప్తాడు. వెంటనే ఏం చేస్తారు వీళ్ళు, ఎవరే ఇన్ని మన కులం వాడే కదా, లేకుంటే ఇట్లా ఈ సాధువు కదా, ఈయన ఏమాత్రం అబద్ధం చెప్పడు, మోసం చేయడు అని చెప్పేసి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏమవుతాడు, ఆయన ఇక్కడికి వీళ్ళ రెసిడెన్స్ అంటే వీళ్ళ ఇంటికి కానీ దుకాణానికి కానీ ఆఫీస్కి కానీ ఏమి రాడు. ఇంకా అంతే అయిపోయినట్టు. ఇంకా ఆ 5 లక్షలు తీసుకుంటాడు, మాయమైపోతాడు. ఎప్పుడన్నా అడుగుతున్నా గొడవ పడతాడు అనమాట. మీరేమన్నా నాకేమన్నా కోట్లు ఇచ్చినారా, ఇది 5 లక్షలు కూడా అప్పేనా అని. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, షాప్లో వాళ్ళ దగ్గరికి ఉచితంగా వచ్చి పని చేసినట్టు నటిస్తారనమాట. అది సాయం చేసినట్టు, ఇది సాయం చేసినట్టు దుకాణాల్లోకి వచ్చేసి, అబ్బో చాలా మన వాడే కదా, మన కులం వాడే కదా వీళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా నాకు ఉద్యోగానికి డబ్బు అవసరం ఉంది, లేకపోతే పరీక్షకులకు డబ్బు ఉంది అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎప్పుడన్నా ఒకసారి 50,000 కానీ 20,000 కానీ ఇట్లా అడుగుతారు. అడిగితే వరే ఇంత మంచిగా మన దగ్గర షాప్లో పనిచేస్తున్నాడు ఈ బాబు, ఉచితంగా పనిచేస్తున్నాడు, ఏమాత్రం డబ్బు తీసుకోవడం లేదు, మన అభిమానం అంతా ఏం చేయాలి ఇంత డబ్బులు ఇవ్వకపోతే అని చెప్పేసి ఎవరైనా కూడా ఒక 20,000 కానీ 30,000 కానీ డబ్బులు ఇచ్చేస్తారు. తర్వాత ఆయన వీళ్ళ దుకాణానికి రాడు. అలా జరిగింది కొంతమందికి, నా స్నేహితులకు. మరి మీరేం చేస్తారో మీరు ఆలోచన చేయండి.
స్నేహితులు నేను చెప్పాను కదా, డబ్బు పోగొట్టుకున్నారు చాలా మందికి సహాయం చేసి కానీ వాళ్ళని గుడ్డిగా నమ్మి కానీ అని. వీళ్ళు ఏంటంటే ఇంతకుముందు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అన్నమాట డబ్బులో. ఎలా అంటే చిన్న చిన్న వ్యవహారాల్లో మాత్రం డబ్బులు స్ట్రిక్ట్గా ఉంటారు, పెద్ద పెద్ద లక్షల్లో పోగొట్టుకుంటారు అనమాట. ఇప్పుడు కొడుకు అడిగాడు మోటార్ సైకిల్, నేను చదువుకుంటున్నాను కదా, చాలా కష్టంగా ఉంటుంది, దూరాభారం ఉంటుంది, నేను పోవాలంటే మోటార్ సైకిల్ కొంటే మేలు చదువుకునే తప్పుడని. లేదు లేదు, నువ్వు చదువుకునేటప్పుడు నేను ఇవ్వను, నువ్వు సంపాదించుకొని నీ డబ్బులతో నువ్వు మోటార్ సైకిల్ కొనేంత వరకు కొద్దిగా వేచి ఉండాల్సిందే. నువ్వు చదువు అయిపోయిన తర్వాత ఎలాగో సంపాదించుకుంటావు కదా, అప్పుడు మోటార్ సైకిల్ కాకపోతే కారు కొనుక్కో అని ఆయన డబ్బులు ఇవ్వలేదు. మరి అంత స్ట్రిక్ట్గా ఉన్న మనిషి ఏదో ముక్కు మొహం పరిచయం అవుతూనే, అంటే పరిచయం అంతకుముందు పరిచయం లేదు, ఈయన పరిచయం అయ్యి చెప్పాడు అనమాట, నేను ఇట్లా శివభక్తుని అది ఇది అంటేనే ఆయనకు మొత్తం దుకాణాన్నే ఇచ్చేశారు. దుకాణాన్ని ఇచ్చేస్తే ఏమవుతుంది, ఆయన ఏమాత్రం వీళ్ళకి లెక్కలు చెప్పలేదు. ఈ 2-3 సంవత్సరాలు అయిపోయింది, నమ్మకంగా ఉన్నాడులే అనుకున్నాను. తీరా చూస్తే ఏమవుతుంది, 5 నుంచి 10 లక్షల వరకు అక్కడ నష్టం తేలింది అనమాట. ఇప్పుడు కొంతమంది స్ట్రిక్ట్గా ఎట్లా ఉంటారంటే, కొబ్బరి చిప్పలను కూడా బయట ఎవరికైనా ఇస్తేగినా ఏదో డబ్బులు మనకు నష్టం అవుతుందని చెప్పేసి వీళ్ళు తీసుకొని దాచిపెట్టుకుంటారు అనమాట. అవి కొద్ది రోజులు కుళ్ళిపోతాయి కదా, వీళ్ళు వాడరు, ఇతరులకు ఇవ్వరు అన్నమాట. ఇంకా కొంతమంది రకరకాలుగా కూడా పిసినారితనం అనేది చేస్తుంటారు, కానీ లక్షల్లో పోగొట్టుకుంటారు అనమాట. 10 రూపాయలు 20 రూపాయలు ఏదో సంపాదించాము మిగిలించుకున్నామని అనుకుంటారు చాలా మంది, కానీ లక్షల్లో మాత్రం బాగా పోగొట్టుకుంటుంటారు. ఇదే చెప్పాను కదా, కళ్ళు మూసుకొని ఎవరినైనా నమ్మితే ఇలా ఉంటుందని, ఏదో ఆపద వచ్చింది అని కాకుండా మామూలుగా వీళ్ళకై వీళ్ళు వాళ్ళకు డబ్బులు చేతిలో పెట్టి ఇచ్చినట్టే అనమాట. అట్లా పోగొట్టుకున్నారు చాలా మంది. నా స్నేహితులు ఎలా అంటే, ఏదన్నా టీవీలో పనిచేసే వాళ్ళు కానీ, సినిమాలో పనిచేసే వాళ్ళు కానీ ఇట్లా వస్తుంటారు కదా వాళ్ళ దుకాణానికి, వీళ్ళేదో లేచిపోయి వాళ్ళకి ఏదో రకరకాలుగా సేవ చేయాలని ప్రయత్నం చేస్తుంటారు అనమాట. ఈ టీవీ వాళ్ళు కానీ ఇంకా ఈ సినిమాలో పనిచేసే వాళ్ళు ఎంతవరకు నిజాయితీ ఉన్నారనేది మనకు తెలిసే ఉంది. వాళ్ళు మత్తు మందుల దాంట్లో వాళ్ళే ఉన్నారు, అప్పులు ఎగరగొట్టేది, చెక్కులు ఇచ్చి ఎగరగొట్టేది, ఇలా రకరకాలుగా చేస్తుంటారు. అటువంటిప్పుడు మనం అంతా ఎగిరేసుకొని పోయి వాళ్ళకి సేవ చేయాల్సినంత అవసరం లేదు. వాళ్ళు మామూలు మనుషులే, వస్తుంటారు పోతుంటారు, డబ్బు తీసుకుంటారు, ఏదో నటిస్తారు. కానీ వాళ్ళకి అవకాశం దొరికితే మాత్రము ఎవరినైనా ముంచగలరు అన్నమాట. నేను చాలా మందిని చూశాను. ఒక దుకాణంలోకి రోజు వస్తున్నాడు ఆయన, నేనేదో పెద్ద గొప్ప మనుషులే అనుకున్నాను. ఎందుకంటే టీవీ ప్రోగ్రాంలు రకరకాలు వస్తుంటాయి కదా, బ్యూటీ ప్రోగ్రామ్ కానీ, వంటల ప్రోగ్రామ్ కానీ, అది అని ఇది అని, కుక్కర్లు పెంచడము, లేకపోతే పెట్స్ అంటే రకరకాల ఏదైనా జంతువులను పెంచుకోవడం కానీ, తోటలను పెంచుకోవడం కానీ, ఇట్లా ఎన్నో వస్తుంటాయి. ఇవన్నీ ప్రోగ్రాంలు చేసేవాళ్ళు రకరకాల మనుషులు ఉంటారు అన్నమాట. ఇప్పుడు టీవీ ఛానల్స్ కూడా విపరీతం అయిపోయినాయి అన్నమాట. ఎన్నో భాషల్లో వస్తుంటాయి, వేలు లక్షల మంది దాంట్లో పనిచేసే వాళ్ళు కార్మికులు ఉన్నారన్నమాట. వీళ్ళంతా సెలబ్రిటీలు ఏమి కాదు, వాళ్ళు డబ్బు తీసుకొని పనిచేసే వాళ్ళే. కనీసం 10 రూపాయలు కూడా ఎవరికి వాళ్ళు సాయం చేసినట్టుండదు. వీళ్ళు వస్తే ఏం చేశారు, రకరకాలుగా వీళ్ళకి సేవ చేస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళు ఏం చేశారు, అప్పుడప్పుడు 5,000 10,000 అట్లా కాకుండా 5 లక్షలు 10 లక్షలు అట్లా పోగేసేస్తున్నారు వీళ్ళ నుంచి. నాకు ఇప్పుడు అవసరం ఉంది, వెంటనే 1 లక్ష ఇవ్వండి, ఇంకొక అవసరం ఉంది, ఇంకొక లక్ష ఇవ్వండి, ఇట్లా 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 పెరుగుకుంటూ 5 నుంచి 10 లక్షల వరకు ఆయన సెలబ్రిటీ అయిన ఆయన ఈ టీవీ ప్రోగ్రాంలో వంటలు చేస్తాడో మరి ఏం చేస్తాడో, ప్రోగ్రామ్ ఏదో చేస్తుంటాడో ఆయనకు వీళ్ళు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇంకా ఏముంది, అయిపోయా. ఆయన వచ్చేసి వీళ్ళ దుకాణానికి రాడు, ఏదంటే ఎప్పుడు ఇస్తాడు డబ్బులు అంటే ఇస్తానండి, నేను అది ఉంది, నాకు ఆదాయం వచ్చేది ఉంది అంటాడు అనమాట. ఇప్పుడు ఎన్నో ప్రోగ్రాంలు వస్తుంటాయి, ఎన్నో ప్రోగ్రాంలలో ఎన్నో వంటల ప్రోగ్రాంలు అయితే కానీ నాకు చెప్పని కలదు. మా ఊరి వంట, ఇంకోటి ఇది మా ఇంటి వంట, ఇది ఎన్నో ఉంటాయి కదా ప్రోగ్రాంలు. అటువంటిది ఏంది, ఎవరో ఒకరు ప్రోగ్రాం చేసుకుంటుంటారో వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకోవాలని. ప్రోగ్రాంలో వాళ్ళు నచ్చలేదనుకోండి తీసేస్తారు. తీసేసినప్పుడు వీళ్ళకి ఆదాయము వెంటనే కింద పడిపోతుంది. కానీ వీళ్ళు ఇంత మోసం చేస్తారని తర్వాత ఎప్పుడో ఈ దుకాణం వాళ్ళకు తెలిసి వస్తుంది.